అమ్ము అప్లోడ్ జై గంధరంగపతి. పద్మా ఏంటి మావయ్య? కిట్టు ఏడే? లోపలున్నాడు. పిలు. అలాగే మావయ్య. వీడు తినడం తాగడం కరగడం అన్నీ ఏనుగు మీదే దరిద్రుడు. నా చెంబు తెప్పాలా ఏలవేయించడానికి ఈ బెల్లమ్మకు బుల్లబ్బాయి గారిని అడ్డం పెట్టుకున్నాడు అన్నమాట. ఏంటి రా ఏంటి ఎక్కడికి చెప్తావు రావాయ్. ఈ పాలపుల్లగాడు ఎప్పుడు కత్తెట్టుకొచ్చేవాడు, ఈసారి నా కోసం కాకుండా నా కొడుకు కోసం వచ్చాడేంటబ్బా. ఏదో కుట్ర జరుగుతుందన్నమాట. 4 గోని సంచులు ఇచ్చాను, వెళ్ళి డబ్బట్టుకొచ్చి ఒడిచానంటే అయ్యవన్న కాయగూరలు అనుకున్నావా? గోని సంచులు వేసి పట్టుకొచ్చేయడానికి 1,00,000కే యక్ష ప్రశ్నలు వేసే లాటరీ వాళ్ళు 1,00,000కి కోడిగుడ్డీకలు పీకుతారు. మనకి లాటరీ వచ్చినట్టుగా ముందు వాళ్ళకి చెప్పాలి, అప్పుడు వాళ్ళకి ఇన్స్పెక్టర్ పంపిస్తారు. లాటరీ తగిలిన కొత్తెంగాడెవడు, ఎక్కడుంటాడు, వాడికి తల్లుందా, పిల్లుందా, రేషన్ ఉందా, షుగర్ ఉందా, ఇన్ని తెలుసుకుని అప్పుడు ఇస్తారు. అబ్బా ఇంతుందా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే లాటరీ ఆఫీస్ కి ఫోన్ చేయాలి. అయ్యా లాటరీ ఆఫీస్ అండి, మేము చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాం. మా టికెట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెంబరు ఏమైంది? ఒంటి నిండా చెమట్లేంటి? అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏమైంది? ఏంటి మాట పడిపోయిందా? మన బతుకులే పాతాళంలో పడిపోయింది. మీరు ఆ డబ్బు సంగతి మర్చిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ప్రాణాలా? టెన్షన్ పెట్టి చంపద్దు. మనకి లాటరీ తగిలిందని ఆఫీసర్కి చెప్పావా? మనం చెప్పేదేంటి? ఆ గట్టంగాడే వాళ్ళకు ఫోన్ చేసి అన్ని చెప్పేశాడు. అరే శవం ఎలా చెప్తుంది? పుట్టేటప్పుడే వాడు శవంగా పుట్టాడా? చచ్చే ముందు చెప్పి చచ్చాడు. హలో లాటరీ ఆఫీసా? మీ అందరికి జరిగండి రండి. ఏంటి జరిగండి అంటే కంగారు పడ్డారా? అంటే నమస్కారం అండి. టికెట్ బస్ టికెట్ నా లాటరీ టికెట్ నా దొరుకుతుందండి. ₹1,00,00,000 బంపర్ ప్రైజ్ లాటరీ టికెట్ నా దగ్గర ఉందండి. ఆ పేరు భాగ్యలక్ష్మి బంపట్రా. నా పేరు యేసుదాస్ అంటే టికెట్ నెంబరా? ఒక నిమిషం ఉండండి, బాడీ హీట్ 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 చేసుకుంటాను. ఇప్పుడు రాసుకోండి, ఒకటి వేసుకోండి, దాని పక్కన ఇంకోటి వేసుకోండి. ఆ ఒకటి నెత్తి మీద కళ్ళు కొట్టండి అంటే ఏడయ్యా. ఒకటి తగ్గించుకోండి అంటే 6 కదా. ఆ 6ని తిరిగేసి పైకి లేపండి అంటే 9. ఒకటి తగ్గించుకోండి 8. 8 తిరగండి. 8 తిరిగేస్తే ఏంటే కదా. ఇంకోసారి చెప్తాను రాసుకోండి. 1 1 7 6 9 8 8. బిల్లా టెలిఫోన్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది. నేను తాగి పడేసిన ఖాళీ పడలు బిల్లా. ఏవా నా కోటి నాకు ఇచ్చాడా బాబు? చూడకుండా బిల్లేవు. ఆ లాటరీ వాళ్ళకి విషయం మొత్తం తెలిసిపోయింది. రాత్రి మనం యేసుదాస్ గారిని తీసుకెళ్ళటం, ఆ పిల్లి పెంటయ్య వాడి మనుషులు చూశారు. లాటరీ ఆఫీసర్ వస్తే మనమే చంపేశామని చెప్పేస్తారు. మనం జైలుకి వెళ్ళడం ఖాయం. జైలుకా? నేను రాను. మీరిద్దరు కలిసే చంపారని వాళ్ళకి చెప్పేస్తాను. నేను మాత్రం చంపేనా? నేను యేసుదాస్ ఇంటికి వెళ్ళేటప్పటికే బుల్లెబాయ్ చేతిలో కత్తి ఉంది, ఇతను కండువాడి మెడలో ఉంది. నువ్వేగా చంపావు. నేను అప్పటికి చెప్పాను నాకు డబ్బు గిప్పు ఏమవుతాను. 50 లక్షలు తీసుకో, 50 లక్షలు తీసుకొని నువ్వేనా నిరికించావు. అంటే శవానికి మీకు ఏ సంబంధం లేదా? ఆహా, రాత్రి మనం ముగ్గురు శవాన్ని తీసుకెళ్ళటం ఊరి జనం అందరూ చూశారు. ఇప్పుడు కనీసం ఆ శవం అన్నా ఉంటే దాన్ని ఇంట్లో పడేసి ఈ రొంపులోంచి బయటపడచ్చు. శవం నీళ్లలో కొట్టుకుపోయింది, డబ్బు మట్టి కొట్టుకుపోయింది. ఇక మన ముగ్గురం జైల్లో పడి కట్టెలు కొట్టుకుందాం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నావా? నీతో పాటు వీళ్ళని కూడా ఇరికించా. అమ్మా వరలక్ష్మమ్మ, ఏంటి నిన్న యేసుదాస్ కొట్టాను ఎక్కడ తీసుకెళ్ళారేంటి? మేమిద్దరం రాత్రి మీతోనే ఉన్నాం కదా, వీడే తీసుకెళ్ళాడు. నేను ఆసుపత్రికి తీసుకెళ్తుంటే తీసుకెళ్తాంటే వచ్చేసి డాక్టర్ దగ్గరికి రానని ఆటో నుంచి దూకి పారిపోయాడు. ఈ పాటికి ఎక్కడో పడి చచ్చి ఉంటాడు. ఆడంత సులువుగా చచ్చే రకం కాదు. ఏటోటిన చెట్టు మీద కూర్చొని ఏట్లో స్నానం చేసి ఆడోళ్ళకందరికి లైన్ వేస్తున్నాడు. ఇదిగోండి వరలక్ష్మమ్మ, నిన్న మీ దగ్గర తీసుకున్న కత్తి.
ఎదవన్నారు ఎదవా ఏ శవం ఏట్లో పడి కొట్టుకుపోయిందా అంటే అది ఒక్క పని సరిగ్గా చేసేవరా నువ్వు ఒక్క పని ఆపండి. గేదెల కుమ్ములాట్లో ఏదో జీవితంలో ఒక్కసారి మంచి పని చేశాడు వీడు. మొత్తం మీద మనం సుడిగాళ్ళం. రండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పడింది. ఎక్కడ్రా? ఆపండి 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 చెప్తున్నా ఇక్కడే పడేసానే. ఎక్కడ చచ్చాడు? అదిగో ఆ చెట్టు మీద. ఎట్టా కూర్చున్నాడు చూడు నెత్తికిపోయిన కూతులాగా ఏయ్, ఎక్కడికి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అందులో తాడుంది పట్రా. ఏరా పుల్లయ్య, ఆడి పోజు చూసావా? చీరలెత్తికెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్న కృష్ణుడిలాగా. ఇదిగో తాడు నా మెడలో ఈ సుడిది వెళ్ళి శవాన్ని కట్టి కిందకి దింపరా ఎలే లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి తాడి చెల్తే అది పట్టుకుని శవం అక్కడి నుంచి దిగిపోద్దా? ఎక్కి తాడి కట్టి దింపరా పరా. ఎక్కు. ఎక్కరా? ఎక్కుతున్నాం బాబు. రాత్రులు చెట్లు కొబ్బరికాయలు కొట్టేసి అలవాటు అది కట్టు, గట్టి కట్టు. గట్టిగానే కడుతున్నానుగా. కట్టేశావుగా? ఏసే తాడు ఏసై. తోసేనా? తోసై. ఒరే బామ్మర్ది, ఇది దింపుడు కళ్ళెం అనుకుని బతికిపోయావు. చచ్చిపోతాం. అది శవంలా అలా పడుండు. ఎప్పుడు మందు మందు అని గొడవ చేస్తాడు కదా, అందుకే ఆ చేయలేస్తుంది. ఏంటిది? ఆత్మశాంతికా? ఆత్మశాంతికి కాదు, విజయశాంతికి కాదు. శవం కంపు కొట్టకుండా ముందు జాగ్రత్త కోసమే ఈ మందు జాగ్రత్త. ఈ కంపుకి ఆ ఇన్స్పెక్టర్ దెబ్బకి దగ్గరికి రాడు. తాగి తాగి చచ్చాడు అనుకుంటాడు. ఇన్స్పెక్టర్ ఏమైనా వచ్చాడా? ఇప్పుడేగా తెలుసుకున్నావు. అప్పుడే ఎలా వచ్చాడు? కార్లో హారన్ కొట్టాడుగా. షో, షో. చప్. నేను చెప్పేది సరిగ్గా వినండి. టిక్కెట్ మన దగ్గర జాగ్రత్తగా పెట్టమని యేసుదాస్ గాడే మనకిచ్చాడని చెప్పాలి. తమ్ముడు తమ్ముడు మరిదా? తమ్ముడు తమ్ముడు ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరైనా ఎడుతారా? కైమా కొడతాను, జాగ్రత్త. కైమానా? త్వరగా ఉండండి, తినేసి వెళ్ళిపోతాం. నా ముద్దుల మరిదికి డబ్బు రాగానే చుట్టూ చేరి భజన చేస్తున్నారా? బాబాయ్ అని పిలు, బాబాయ్ అని పిలు. బాబాయ్ నీ అబ్బా ఆడు కాదు ఈడు. బాబాయ్ తమ్ముడు నిన్నింత సంతోషంగా చూసి అన్నాడైందిరా. అయ్యో చూడండి ఎంత అందమైన నవ్వు. అయ్యయ్యయ్యయ్య, ఆ బుగ్గ మీద చొట్ట చూడండి. ఈ చేత్తో గోర ముద్దలు కూడా తినిపించాలయ్యా. అదే చేత్తో మందు కూడా నేర్పించావా? ఎగిరి తంతే. కంట్రోల్. మరిది గారు యాదవ కంపు. ముందు ఈ చెత్త మందు మానివేయవలేను. తమ్ముడు ఈ రోజు నుంచి మనం స్కాచ్ విస్కీలు తాగుతాం. కోటీశ్వరులు అయ్యాం కదా. మాట్లాడవేంటి తమ్ముడు? తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? నాకేం చెవుడు లేదు. అన్నిసార్లు ఎందుకు? చంపే అవకాశం ఆయన ఎవరికీ ఇవ్వలేదు. అతనే చనిపోయాడు. తమ్ముడు అప్పుడే చచ్చిపోయాడు. లాటరీ టికెట్ ఎక్కడ? పుల్లపై దగ్గర ఉంది. ఉంది. నా ఇంటి నిండా బోల్డ్ అని ఉంటాయి. అది నా వ్యాపారం. వెళ్ళి తీసుకురానా? ఇదేమైనా కట్ చేసిన సినిమా టికెట్లు అనుకున్నావు తీసుకురావడానికి? ఏం సొద్దు. టికెట్ 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 కొట్టాయి కూడా అనుకో. టికెట్ కొట్టు. నీ పేరేంట్రా? పాల పుల్లయ్య. నేను పిచ్చి పుల్లయ్య అనుకున్నావా? తిత్తి తీస్తా. కింద తమ్ముడి డెడ్ బాడీ ఉంది, ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు. లాటరీ టికెట్ మిస్ అయింది. టికెట్ ఎక్కడ? ఇంతకీ మీ తమ్ముడికి లాటరీ తగ్గిందని మీకు చెప్పింది ఎవడు? ఇంకెవడు? నా తమ్ముడే. హలో అన్నా, ప్రభు కరుణించాడు, నా ప్రార్థన ఆలకించాడు, ఏనలేని ప్రేమ కురిపించాడు. ఎంత ఇచ్చాడంటే మందు కాదు, నీకు ఆకు సీకు తెలియదు. ఫోన్ వదినమ్మకి. అమ్మా వదినమ్మా, నీకు విషయం తెలుసా? కరోడపతి నేను కొన్న లాటరీ టికెట్ కి కోటి రూపాయలు తగిలించింది. వదిన మీరందరూ వచ్చేయండి. ఈ డబ్బంతా మీకే. డైలీ నాకు ఫుల్ చికెన్ బిర్యానీ. వచ్చేయండి, వచ్చి ఖైతు వేసుకొచ్చేయండి. ఉంటేనే వదిన. ఇప్పుడే ఉంటారు. ఇచ్చే ఆ టికెట్ ఆడికిచ్చే. నీ చెప్పు ఆడి మెడలో కొట్టు, ఆడి చెప్తా నన్ను కొట్టు. నా తలకాయ నీ సంచిలో ఎట్టు, అది ఆడి భుజాన్ని ఎట్టు.
ముగ్గురం వచ్చిన దాన్ని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోదాం. మరి నా పెళ్లి? తొక్కలో పెళ్లి అదొకటే ఎక్కువైంది ఇప్పుడు. పదా బుల్లబాయ్, మేం పెద్ద మనుషులం గనక పెద్ద మనసుతో మా దగ్గర నా చిన్న టికెట్ మీకు ఇచ్చేస్తాం. మీరేం చేసుకుంటారు? చెమట పడితే ఇసినికరలాగా ఊపుకోవడానికి కూడా పనికిరాదు. అంటే చచ్చినోడు శంభు తప్పేలా పంచుకున్నంత ఈజీ కాదు లాటరీ టికెట్ దగ్గర డబ్బులు తీసుకోవటం. మీ తమ్ముడు గారు మీకు చెప్పినట్టే ఆ లాటరీ వాళ్ళకు కూడా మొత్తం విషయం అంతా డప్పు కొట్టి చెప్పి మరీ చచ్చాడు. ఏమని? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా నా పేరు, నా ఊరి పేరు, నేను కొన్న లాటరీ టికెట్ పేరు, నేను తాగిన మందు పేరు, దాని మీద అంటించిన లేబుల్ పేరు అందరికీ చెప్పినాడు. హో డన్ 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 డన్. ఇందులో కొంత రిస్క్ ఉంది. కొంత కాదు, కోటి రిస్క్ ఉంది. ఇప్పుడు ఆ లాటరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈ పక్కన నిలబడతాడు, మొత్తం వివరాలు అడుగుతాడు. పోలీసులు వస్తారు, ఈ పక్కన నిలబడతారు. చేతిలో తుపాకీలు ఉంటాయి సుమా. సెంటర్ లో మీ తమ్ముడు శవం, నీ చేతిలో టికెట్, మీ ఇద్దరు చేతులకి బేడీలు. ఇది సీను. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? నేను బాబు నువ్వు అనాథం అయిపోయావురా. మీ అమ్మా నాన్న జైలుకి వెళ్ళిపోయారు. నువ్వు ఎంతక్క రైల్లో కన్ను పాపకరవైన బాబు. ఓ ప్రభు, నా కొడుక్కి ఆ గతి రాకూడదు తండ్రి, నువ్వు రానా? అంటే ఆ లాటరీ డబ్బులు పోయినట్టేనా? ఒక పని చేస్తే పోవు. ₹1,00,00,000 మన చేతికి వస్తాయి. ఆ డబ్బులు 4 సమాన వాటాలు వేద్దాం. అంటే మావి 3 వాటాలు పోను, మీకు 25 లక్షలా? ఆ? సస్తా ఒప్పుకోను. కావాలంటే తలకు 10,000 ఇస్తా. ఆలో, ఓ. మా 3 వాటాలు ఆల్రెడీ ఫిక్స్డ్. ఆహా. మీ టోకెన్ నెంబర్ 4 అంటే 25 లక్షలు. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? అసలైన వారసులం మేము, మాకు 25 లక్షలు ఇస్తారా? 25 లక్షలంటే 1,25,000. జీవితాంతం బఠానీల మీద సంపాదించలేదు. సరే 25తో సర్దుకుంటా. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అలా అన్నావు బాగుంది. ఈ యేసు దాసు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని లాటరీ ఆఫీసర్ని నమ్మించాలి. అదేలాగా? చెప్తా. మీరాన్ని లేపి కుర్చీలో కుదయండి. మీరిటొచ్చి మీ చెవులు నాకు ఇవ్వండి. సరే పదండి. చెవులంటే ఇద్దాం కదా. నా పెళ్లి ఖాయమేగా? నీ పెళ్లి నీ పిండంలా ఉంది. నా పెళ్లికి వచ్చి కాగడ పట్టమన్నాడంట. ముందు ఇటు పాడలేవని, తర్వాతే నీ పెళ్లి. లేపు. గేదెలాగా ఎంత బరువున్నాడు. మామూలు శవం కాదు, అడిగేదే. పెట్టు పెట్టు. అది ఆ చెయ్యి తెచ్చబెట్టు నువ్వు. అలా చాలా సేపు పెడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు. బాబు నీకు చాలా పొగరుందరు, చెప్పిన మాట నువ్వు. నీ కర్మ అలక్కని పదా. మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చి కుట్టినా సరే తలుపు